మీకు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదే ఎందుకు అంత నమ్మకం? అంటే మీ రాజకీయ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు మొదలైంది? దాంట్లో ఉన్న ఏ విషయాలకి, ఏ అంశాలకు మీరు ఆసక్తికరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలోకెళ్లారు? రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? యాక్చువల్‌గా నేను చిన్నప్పటి నుండి మాది రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఏం గాదు. మా తాతయ్య మాత్రం ఆకుల లక్ష్మయ్య గారు ఆయన మాత్రం సర్పంచ్‌గా ఉండి తన వారసత్వం నాకొక్కదానికే వచ్చింది. మా ఓకే. ఫ్యామిలీలో ఎవరు లేరు. నేను చిన్నప్పటి నుండి అంటే తెలంగాణ ఉద్యమం టైంలో 2007, 2006 ఆ టైంలో నేను 6థ్ క్లాస్. ఉద్యమం టైంలో. అప్పటి నుండే నేను కేసీఆర్ గారిది, కవితక్క గారు మెయిన్‌గా తను జాగృతి నుండి తను చేస్తున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, నేను తను చేసినయన్ని పేపర్ కట్టింగ్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు. 2010 ఆ టైంలో. 2010 ఆ టైంలో. అలా తను చేసిన ప్రతిదీ కేసీఆర్ గారు వీళ్ళు ఏది చేసిన ప్రోగ్రామ్స్‌కి గానియండి, తెలంగాణ కోసం వాళ్ళు పోరాడింది గానియండి, మాట్లాడింది గానియండి, అవన్నీ నేనొక నోట్‌బుక్ చేసి పెట్టుకొని, నేను అంటే రాసి పెట్టుకునేదాన్ని. ఓన్‌గా సాంగ్స్ రాసేదాన్ని. ఓకే. అప్పుడే నాకు కేసీఆర్ గారిది గానియండి, కవితక్క గారు గానియండి, అంటే ఒక మహిళగా ఒక మహిళ ఎలా ఉండాలి? మహిళ కట్టుబొట్టు ఎలా ఉండాలి? మహిళ ఒక ఫ్యామిలీ ఓరియెంటల్‌గా అసలు ఎలా ఉండాలి అనేది కవితక్క గారిని నేను చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత 2013లో నాకు మ్యారేజ్ అయింది. బీటెక్‌లోనే మ్యారేజ్ అయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనే. మా హస్బెండ్ వచ్చేసి ఆయన సాఫ్ట్‌వేర్. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాతే నేను నా బీటెక్ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత గోకరాజ్ రంగరాజ్‌లో ఎంటెక్ కంప్లీట్ చేసిన. ఈ టైంలో ఏంటంటే భారత్ జాగృతి తెలంగాణ సాధించుకోవడము ఇవన్నీ చూసి అప్పుడున్న అంటే ఉద్యమం టైంలో నేను తెలంగాణ ధూమ్‌ధామ్స్ చేసేదాన్ని. ఓకే. ఉద్యమంలో పాల్గొనేదాన్ని ఆ టైంలో. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మ్యారేజ్ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ భారత్ జాగృతిలో నేను తెలంగాణ జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా కవిత గారి దాకా? అంటే మీరు కవిత గారికి చాలా సన్నిహితంగా మారారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రయాణంలో ఒక సామాన్య కార్యకర్తగానే కనిపించారు గానీ, కవిత గారి దాకా అంత దగ్గరగా వెళ్ళగలగడానికి కారణాలు? కారణాలంటే కవితక్క గారి మీద ఉన్న అభిమానము. ఆ తర్వాత ప్రజలకు సేవ జేయాలి అని జెప్పి నాకు అంటే మైండ్‌లో ఏదైతే నేను ఎంటెక్ జేసి నేను జాబ్ జేయొచ్చు. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్‌వేర్‌గా గానివ్వండి, లెక్చరర్‌గా గానియండి నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ ప్రజలకు సేవ జేయాలి అన్నది ఒక కాన్సెప్ట్‌తోని అంటే కవితక్క గారు ఎంచుకున్న పద్ధతి నాకు నచ్చింది. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇవి ఏదైతే మన పండగలు ఇలాంటి వాటిని తీసుకొని మన తెలంగాణ జాగృతి అని స్థాపించి తను చేస్తున్న ఇవి నచ్చి నేను మన జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మా జిల్లా అధ్యక్షులు వెంటనే నాకు యూత్ జిల్లా అధ్యక్షురాలిగా ఇచ్చారు. ఓకే. మొట్టమొదటి మహిళని నేను ఓహో! యూత్ ప్రెసిడెంట్‌గా ఉండడము మేడ్చల్ డిస్ట్రిక్ట్‌కి. ఆ తర్వాత ఏదైతే నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ప్రోగ్రామ్స్ గానివ్వండి, ఏవైనా మన ఫెస్టివల్స్ గానివ్వండి, అన్ని ఉమెన్స్ డే ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించింది గానివ్వండి, మన సేవా కార్యక్రమాలు గానివ్వండి, ఇవన్నీ చేయడము ఇవి అక్కకు బాగా నన్ను దగ్గర చేసినాయి. ఆ తర్వాత అంటే అక్కతోని ఇంకా దగ్గర అవ్వడానికి ఎప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు మేడం? మనోజ గారు కవిత గారిని మొదటిసారి ఎప్పుడు కలిసారు? ఎందుకంటే నేను మీ మాటల్లో ఆవిడ మీద ఒక రకమైనటువంటి గౌరవం, అభిమానం కనబడుతుంది కదా! మొదటిసారి ఎప్పుడు కలిసారో మర్చిపోయి ఉండరు. అసలు మర్చిపోలేదు. నేను 2009లో ఫస్ట్ అక్కగారిని కలిసింది. 2009లో నవంబర్‌లో తెలంగాణ రాకముందే. తెలంగాణ రాకముందు ఏదైతే నేను తెలంగాణ ధూమ్‌ధామ్స్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని గోదావరిఖనిలో ఆ ప్రోగ్రామ్‌కి అక్కగారు వచ్చిండ్రు. అప్పుడు నేను దగ్గర నుండి అక్కని చూడడము, అక్కగారితో మాట్లాడడము 2009లో. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ 2019 నుండి అక్కగారికి దగ్గర ఉండడము, ఈ జాగృతిలో ప్రోగ్రామ్స్ చేయడము, తర్వాత ప్రతీదీ అక్కగారు ఏది చేసినా దాన్ని మిస్ అవ్వకుండా అన్నీ నేను అటెండ్ అవ్వడము. ఏది చేసినా ఇప్పుడు జాగృతి నుండి ఆ తర్వాత నాకు బీఆర్ఎస్ ఇక్కడ షంబీపూర్ రాజనగర్ ఎమ్మెల్సీ గారు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఓకే. ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ గారు కృష్ణవేణి కృష్ణ గారు ఓకే. వాళ్ళు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో నాకు వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా చేస్తున్నా అని అంటే ఇంత ప్రయాణంలో మీకు తెలంగాణ మీద విపరీతమైన ఇష్టం ఉంది. కవిత గారి ఆలోచనలు, ఆవిడ ప్రయాణం నచ్చింది. వెళ్ళడం వేరు. దూరం నుంచి చూడడం వేరు గదా మనోజ గారు. దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి. ఇంతకాలంలో ఆల్మోస్ట్ మీరు 2009 సరే అప్పుడు చిన్నపిల్ల అనుకున్న 2014 నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పార్టీలో ప్రయాణం జరిగింది.
ఈ 10 సంవత్సరాల కాలంలో మీ ఆలోచనలకు విరుద్ధంగా పార్టీలో ఎటువంటి కార్యక్రమాలను మీరు చూడలేదా? నా ఆలోచనలకు విరుద్ధంగా అసలు నేను ఎందుకంటే కేసీఆర్ గారు నా ఆలోచనలు తెలంగాణ ప్రజలకి మంచి చేయడం, తెలంగాణ ప్రజలకి సేవ చేయడం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి విరుద్ధంగా ఏది చెయ్యరు. కాబట్టి నాకెప్పుడు అలా అనిపించలేదు. ఎప్పుడు నేను అనుకున్న దానికన్నా కేసీఆర్ గారు ఎక్కువనే చేసిండ్రు తెలంగాణకి. తెలంగాణ అంటే కవితక్క గారు కూడా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. కవితక్క గారు నిజంగా చాలా తను వ్యక్తిగా మనము అసలు నేను ఎవరిని అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని నేను ఎవరిని అలా చూడలేదు. అంటే మనం చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళే ఈరోజు కొంచెం వేరేలాగా ఉంటారు. అవును, వాళ్ళ ఇదిని చూపిస్తారు. కానీ కవితక్క గారి దగ్గర అసలు అలాంటిది ఉండదు. ఎప్పుడు తన రిసీవింగ్ కానివ్వండి, అందుకేనేమో 5.5 నెలలు తను లేకపోవడము, తనను అంటే ఒక ఫ్యామిలీలో ఒక సొంత అక్కని, తల్లిని మిస్ అవుతున్నాము అన్నంత బాధ మీకు అంత అభిమానం ఉంది మీ మాటల్లో కనిపిస్తోందండి. పార్టీ మీద కూడా మీకు చాలా అభిమానం కనబడుతోంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చారు. 3వసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం కూడా జరిగింది. పార్టీ ఓడిపోయింది అంటే మనం తెలంగాణ ప్రభుత్వం, మనం సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం లేకుండా వేరే ప్రభుత్వం వచ్చింది అని తెలిసినప్పుడు మొదటిసారి మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు? నేను యాక్చువల్గా అప్పుడు సేమ్ డిబేట్స్లో ఉన్నాను. అసలు ఒకటి ఊహించలేని ఫస్ట్ పరిణామం, షాక్కి గురయ్యాము. అయినా పార్టీ అంటే చివరి నిమిషం వరకు వస్తుందేమో అనుకున్నాము. అంటే ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతించాలి అనుకున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేసి తన సొంత వెహికల్లో వెళ్తున్నాడు అని న్యూస్ ఎప్పుడైతే చూసామో తట్టుకోలేకపోయాం. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు తను సీఎంగా ఉండి తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్దిన వ్యక్తి ఈరోజు ప్రజల తీర్పుని స్వాగతించినా కూడా ఎందుకో ఆ తీర్పుని డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. చాలా కష్టంగా అనిపించింది. తర్వాత కవితక్క గారే మాకు చాలా నచ్చ చెప్పిండ్రు. అంటే మేము మాజీ ముఖ్యమంత్రి అన్నది ఇప్పటికీ వినలేము, అది డైజెస్ట్ చేసుకోలేము. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన స్థాయి ఆయనది. అందుకే మేము ఎప్పుడు కూడా తొలి ముఖ్యమంత్రి అని అనుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి అన్నది అనుకోవడానికి మీ మనసు అంగీకరించదు.